నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ గుండు సుధారాణి మీడియాతో మాట్లాడుతూ చివరి బడ్జెట్ సమావేశంలో సుమారు 1,040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. సామాన్య ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్ ను సానుకూలంగా తీర్మానించి ఆమోదించామని వెల్లడించారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీకి సాధారణ పన్నుల ద్వారా 349 కోట్ల 19 లక్షల ఆదాయం వస్తుందని, వివిధ గ్రాంట్ల ద్వారా 685 కోట్ల 28 లక్షలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. అదనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు మరియు ఫీల్డ్ ఫైనాన్స్ కింద వచ్చిన నిధులతో కలిసి మొత్తం సుమారు 1,080 కోట్ల బడ్జెట్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ ను అభివృద్ధి పదంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద మహానగరంగా వరంగల్ ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో మనకి సాధారణ పన్నుల ద్వారా 349 కోట్ల 19 లక్షలు మనకి సాధారణ పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా 685 కోట్లు 20 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన దాంతో మొత్తం కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు అన్నీ కలిపి కూడా ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకొంత పొందుపరచడము, మాకు లేటుగా స్టేట్ నుంచి వచ్చిన 25 కోట్లు ఈ బడ్జెట్ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత 25 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా దీంట్లో అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి కూడా 18 కోట్లు, ఇవన్నీ కలిపి 1,080 కోట్లు బడ్జెట్ సుమారుగా ఇప్పుడు దాటింది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర ప్రజలు కన్న కళ, అంటే 30 ఏళ్ల నుంచి కూడా దీన్ని అందరి మాటల ద్వారా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని మాట్లాడుకోవడమే జరిగింది తప్ప అది వాస్తవికంగా రూపకల్పన జరిగింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా వారు చెప్పిండ్రో అది దాన్ని వెంటనే దాన్ని డిపిఆర్ తయారు చేయడం కానీ దాని డీటెయిల్ రిపోర్ట్ అన్నీ కూడా చేసుకొని దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది కూడా టెండర్ని పిలవడం, తొందరలోనే వరంగల్ నగర ప్రజలందరూ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు గత వర్షాల్లో కూడా వారు వచ్చి పర్యటించినప్పుడు స్టామ్ వాటర్ గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలోనే డిపిఆర్ తయారు చేసుకొని దానికి కూడా ఫండ్స్ చేయడానికి మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు అందరి సహకారంతో కూడా యూజీడీ అన్నది శంకుస్థాపన జరగబోతున్నందుకు నిజంగా మా పాలక వర్గం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.